వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియాలంటే కేఆర్ నాగరాజు పాలకుర్తికి వెళ్లి చూడాలన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద మరోసారి విమర్శలు చేస్తే గ్రామాల్లో తిరగనివ్వమని, ఆ నైతిక హక్కు కేఆర్ నాగరాజుకు లేదని వాళ్ళంతా కూడా చెప్పిన సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే గత శనివారం రోజు సంగెం మండలం కుంట్లపల్లి గ్రామానికి సంబంధించి ఆస్తి తగాదాలతో కన్నతల్లిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ ఇంట్లో ఆస్తి తగాదాలతో గొడవలు జరుగుతున్నట్లుగా తెలిసిన సందర్భం కనిపించింది. కొడుకును అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీసులు రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 6వ రోజుకు చేరుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉదయం అమ్మవారు విప్రచిత్త క్రమంలో, అదేవిధంగా సాయంత్రం మహావిద్యేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు ముత్తారం గ్రామానికి సంబంధించిన నిరుపేద ప్రజలంతా ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. అర్హులైన పేద ప్రజలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికే ఆ ఇండ్లను కేటాయించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన జరగనున్నటువంటి కార్మిక సమ్మెలో సింగరేణికి సంబంధించిన ఉద్యోగులు, కార్మికులు భాగం కావాలని సింగరేణికి సంబంధించిన వివిధ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమురయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించి పోరాటాలు, ఉద్యమాల ద్వారానే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని సందర్భంగా వారు తెలిపారు. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొన్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే చిట్యాల ఎస్ఐ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు రైతులు జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేని కలిసి ఫిర్యాదు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జిల్లా ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి ఎస్ఐని కలిసిన సందర్భంలో తమను ఇబ్బందులకు గురి చేశాడన్నటువంటి అంశాన్ని అయితే రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్ఐ శ్రవణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆ రైతులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో శ్రీ రామలింగేశ్వర అభజయాంజనేయ స్వామి ఆలయంలో ఆ గ్రామస్తులంతా పూజలు నిర్వహించారు. ప్రధానంగా సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ వాళ్ళంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కాలంలో లోటు వర్షపాతం నమోదవుతున్న క్రమంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వాళ్ళంతా ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి సంబంధించిన రైతులు తమకు పట్టా భూములు అందజేయాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళనతో పాటు ఇటీవల ఆందోళనలు చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ఎకరాలకు సంబంధించి భూములు వాళ్ళకు పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఆ పట్టాలను వెంటనే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే ఆ గ్రామ రైతులు చేస్తూ ఉన్నారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛందంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా బంద్ పాటించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ బంద్లో వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కేసముద్రాన్ని ఇటీవలే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ఈ క్రమంలోనే 60 ఫీట్ల రోడ్డు చాలన్నటువంటి అంశాన్ని ఆ ప్రజలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల రోడ్డుకు సంబంధించి వెడల్పు చేస్తే ఆ ఇండ్లన్నీ కూడా మా ఇండ్లన్నీ కోల్పోవాల్సి వస్తుందన్నటువంటి
ఆవేదన వాళ్ళంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే కేసముద్రం వాసులు చేస్తూ ఉన్నారు.